తేజస్ని పొడిపాటి గారు కూడా ఉన్నారు. మొత్తం మీద 2024 ఎలక్షన్లు అయితే చాలా హాట్గా జరిగాయి. మీ పక్కన RRR గారు కూడా ఉన్నారు. ఎలా అనిపించింది మొత్తం మీద చూసేవారు? ఎలక్షన్ గురించా? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందండి. ఈరోజు ఎప్పుడు ఎలక్షన్స్ అంటే రాజకీయ నాయకులు ఎదురు చూస్తారు. 2024లో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ కోసం ప్రజలు ఎదురు చూశారు. ఎంత పెద్ద ఎత్తున ఎదురు చూశారంటే ఉదయం 6 గంటలకి వెళ్ళి క్యూ లైన్లో నిలబడి రాత్రి 11 అయినా 1 అయినా 2 అయినా కూడా మేము ఓటేసే బయటకు వస్తామన్నంత కసిగా ప్రజలు ఓటేశారు. ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు. రఘురామ కృష్ణంరాజు గారు కూడా అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇన్నాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులకి చివరి రోజులు ఆల్రెడీ అయిపోయాయి. కేవలం 5 రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈరోజు 2024 వచ్చి ఎలక్షన్లు వేస్తారు. ఇంతకుముందు ఎప్పుడూ లేదు. ఎందుకు ఇంత అవేర్నెస్ వచ్చిందంటే? అదే ఇది చూసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఇంగ్లీష్ పేపర్లో పనిచేసే ఒక జర్నలిస్టు గోల ట్వీట్ కూడా పెట్టడం జరిగింది. ఎందుకు మీరు అందరూ అక్కడి నుంచి వచ్చి ఓట్లు వేస్తున్నారు, మీకు అవసరమా అంత దూరాల నుంచి వచ్చి ఓట్లు వేయటం అని చెప్పి బాధపడ్డారు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటి, బయట ఊరి నుంచి వచ్చి ఓట్లేసింది, క్యూ లైన్లో 6 తర్వాత కూడా ఉండి ఓట్లేసింది ఒక దుర్మార్గుణ్ణి రాజకీయ చిత్రపటంలో లేకుండా చేయటం కోసం, చేసిన తప్పుని పశ్చాత్తాపంతో సరిదిద్దుకోవటం కోసం. యంగ్స్టర్స్ కూడా ప్రతి అంశంలో కూడా తన పోరాట ప్రతిమలు కూడా చూపించారు. హైదరాబాద్లో వీళ్ళందరూ కూడా ఈ తెలుగుదేశం ప్రొఫెషనల్స్ వీళ్ళందరూ ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆయన కారాగారంలో ఉంచినప్పుడు ఒక అద్భుతమైన సంఘీభావం సభ ఏర్పాటు చేశారు. ఆ సభ హైదరాబాద్లో జరిగిన ఎన్నో సభల్లో గుర్తుండే సభ, ఎప్పటికీ కూడా గుర్తుండే సభ. ఆ సభ జరిగిన 3వ రోజుకు 4వ రోజుకు వచ్చారు కదా బయటికి. ఆ సభ జరిగిన తర్వాత అంటే దానికి దీనికి డైరెక్ట్గా లింక్ ఉంది అని చెప్పలేకపోయినా ఆ ప్రజాభిమానం వెలువ చూసిన తర్వాత ఆయన బయటికి రావడం జరిగింది. కాబట్టి ఎస్, ఆ సభకు ఉండే ఇంపార్టెన్స్ ఆ సభకు ఎప్పుడూ ఉంటుంది. ఖచ్చితంగా